ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి అంకులు. తెలుగు నువ్వు చదవమ్మా. అయితే ఇంతకంటే మంచిది రక్షణకరమైనదినైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధ ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించున్నట్లు చేత తన నామమును బట్టి చెప్పిన ప్రేమ మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోయి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము విరిగి వరకు కనపరిచిన ఆసక్తిని వీడిమట్టుకు కనపరచాలని అపేక్షించుకున్నారు. దేవుడి మాటలను మన కొరకై దీవించిన గాక. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మాటలు. మీరు చేసిన కార్యం అంటే ముందు 9వ వచనంలో అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్తున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. అంటే మీరు రక్షించబడినరు, మంచి స్థితిలో ఉన్నారు అని మరి పౌలు హెబ్రీలకు తెలియజేస్తూ వచ్చిన రక్షించబడినారు, మంచి స్థితిలో ఉన్నారు. తర్వాత మీరు చేసిన కార్యం, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. బైబిల్ ఒక మాట ఉంది కదా, నా పేరట గిన్నెడు సల నిలిచేవాడు తన ఫలమును పోగొట్టుకోడు. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. మరి నీతిమంతుడిని చేర్చుకునేవాడు ఆ ఫలం పోగొట్టుకోడు. కాబట్టి మీరు చేసిన ఉపకారం, మరి మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసి ఇంకనూ ఉపకారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుస్తుటకు దేవుడు అన్యాయస్తుడు. దేవుడు మనం ఏదైతే దేవుని పిల్లలకు మనం చేస్తూ వస్తుంటామో పరిచర్య, దాన్ని దేవుడు అన్నటికీ మర్చిపోయేటటువంటి వాడు కాడు. అందుకే మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని ఆపేక్షించున్నాం. మనం ఎంతకాలము ఈ దేవుని సేవ, ఈ కార్యాలు, ఈ ప్రయాస, ఈ ఉపకారము, ఈ పరిచర్య ఎంతకాలం చేయాలి అని అంటే మరి తుదమట్టుకు లాస్ట్ వరకు. నిజం, ఈ పరిస్థితి వేరే వాళ్ళకు రాదు. దేవుని బిడ్డలు చేసే సేవ వేరే వాళ్ళు చేయలేరు. కాబట్టి మరి దేవుడు తగిన బహుమానం ఇస్తాడని మనం నమ్మాలి. దేవుని వాక్యం ఉంది కదా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థంగా కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును మరి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మరి తెలియకే అబ్రాహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిండంట. వాళ్ళు ఎవరో అని తెలియక, అంటే ఎవరో ఒక ఆయన అన్నాడు, అబ్రాహాము వాకిట్లో కూర్చోని ఉంటాడంట గుడారం ద్వారం దగ్గర, ఎవరు వచ్చరా లోపలికి చేర్చుకుందాం అన్నట్టు. మరి మేము మీకు తెలియకపోయినా మీరు ఎంతో ప్రయాసపడి భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి ఎంతో శ్రమ పడినారు. ప్రభు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచడానికి దేవుడు అన్యాయస్తుడు తప్పక బహుమానం ఇస్తాడు, తప్పక దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. అంతే. కృపల తండ్రి, జీవమైనటువంటి నాయన యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడమైనటువంటి దేవా, ఘనత మహిమ ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నా.